హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయో చూద్దాం. మీ పర్సన్ గురించి యూనివర్స్ అసలు ఈరోజు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఓకే, చూసేద్దాం. లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి. ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే అండి, మరి ఈరోజు యూనివర్స్ ఈ పర్సన్ గురించి మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు చూద్దాం. ఓకే, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూస్ వారి పార్ట్నర్ గురించి మా వ్యూస్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ ఫీలింగ్స్ కూడా ఎలా ఉండబోతున్నాయి ఈరోజు తెలియజేయండి మా వ్యూవర్స్కి. మీరు పెళ్ళైన వారా, పెళ్ళికని వారా, ఎవరైనా చూస్తూ ఉండొచ్చు. కానీ మీకు మ్యాచ్ అయిన మెసేజ్ మాత్రమే మీకు తీసుకోండి. ఓకేనా? మ్యాచ్ అవ్వలేదా స్కిప్ చేయొచ్చు. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, ద ఫూల్ కార్డ్ అండి, 7 of Wands, 7 of Pentacles, the Magician, the Hermit, King of Cups, 5 of Swords, 2 of Pentacles అన్నమాట. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ పేజ్ ఆఫ్ స్వోర్డ్స్ అండి. ఓకే, క్లారిఫికేషన్ చేద్దాం. ద ఫుల్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ద ఫూల్ కార్డ్కి క్లారిఫికేషన్. మీరు కొంతమంది మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమంది మీరు మ్యారీడ్ అయ్యి సింగిల్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకే, అండ్ మీరు మీ పర్సన్ ఇద్దరు సింగిల్ అయి ఉంటే మీరిద్దరూ ఇలా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలి, లైఫ్ లీడ్ చేయాలి అనుకున్నారనమాట. ఓకే, కానీ అదంతా జరిగిందా అంటే మీరు ఈ పర్సన్తో ఏదైతే మీ లైఫ్ అనేది కావాలి అని మీరు ఊహించుకున్నారో అది జరగలేదు. ఓకే, చాలా డిసప్పాయింటెడ్. ఓకే, ఆ పర్సన్ కూడా తను హ్యాపీగా లేరు, ఇక్కడ మీరు కూడా హ్యాపీగా లేరు. అండ్ ఈ పర్సన్ కూడా మీ హ్యాపీనెస్ని అంతా తను దోచుకున్నాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మీ లైఫ్లో సంతోషం అనేది లేకుండా చేశాను అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మీరు ఈ పర్సన్తో చాలా మంచి లైఫ్ అనేది మీరు ఊహించుకొని ఉన్నారండి. ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి, తనతో లైఫ్ లాంగ్ ఉండాలి, ఒక పెద్ద ఇల్లు ఉండాలి, అక్కడ హ్యాపీగా ఉండాలి. మీరు చాలా పెద్ద కళలు అయితే ఈ పర్సన్తో కన్నారు. ఓకే, ఇప్పుడు ఆ కళలు అన్నీ నిజమయ్యాయా అంటే నిజం అవ్వలేదు. ఓకే, మీరు చాలామంది బాధపడుతున్నారు. ఓకే, ఎందుకు బాధపడుతున్నారంటే మీ కళలు ఏవైతే కన్నారో మీరు ఆ కళలన్నీ ఈ పర్సన్ నాశనం చేశారనమాట. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్ ఈరోజు ఒక మాట మాట్లాడితే రేపు ఇంకో మాట మాట్లాడతారనమాట. ఒక మాట మీద ఈ పర్సన్ నిలబడే పర్సన్ కాదు. ఓకే, జగ్లింగ్ సిచ్యువేషన్లో చాలా ఉంటారు. నిర్ణయం తీసుకునే విషయంలో ఈ పర్సన్ తను చాలా జగిల్ అవుతూ ఉంటారనమాట. ఓకే, కాన్ఫిడెంట్ అనేది పర్సన్కి ఉండదు. నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, ఇలా చేస్తే ఎవరైనా ఏదైనా అంటారేమో, లేదా ఏదైనా అయిపోతుందేమో అనే భయాలు ఈ పర్సన్కి చాలా ఉంటుందన్నమాట. ఓకే, తను బయట ఎలా అయినా ఉండనివ్వండి, కానీ తన లోపల బయట ఈ పర్సన్ ఒకవేళ మౌనంగా ఉన్నారా, లేదా తను చాలా చలాకీగా ఉండే పర్సనా, కానీ తన లోపల చాలా యుద్ధాలు అనేది జరుగుతాయి అన్నమాట. ఓకే, చాలా యుద్ధం జరుగుతుంది ఈ పర్సన్ మనసులో. బయట పర్సన్ కామ్గా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఒక ప్రళయమే జరుగుతుంది అన్నమాట పర్సన్ మనసులో. ఓకే,
సో తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. ఓకే, ఇప్పుడైతే ఈ పర్సన్ మీ హ్యాపీనెస్ని పర్సన్ దోచుకున్నాను, మీ లైఫ్లో సంతోషం లేకుండా చేశాను, తన తొందరపాటు నిర్ణయమా, లేదా ఆలోచించకుండా ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో రావడమా, అండ్ ఇక్కడ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడము, మీ లైఫ్ కూడా ఈ పర్సన్ వల్ల డిస్టర్బ్ అయి ఉంటుంది చాలామందికి. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ వెళ్ళిపోయారు, మీ లైఫ్ కూడా మేబీ మీరు అంతకుముందు మీ లైఫ్ కూడా మీరు కోల్పోయి ఉంటారనమాట. ఓకే, మీరు ఎంతో హ్యాపీగా ఉండాలి, లైఫ్లో కష్టం అనేది రాకూడదు అని మీరు చాలా కలలుగానే ఉన్నారనమాట. ఓకే, కానీ ఆ కలలు అనేది కలగా మాత్రమే మిగిలిపోయిందనమాట, కేవలం ఈ పర్సన్ వల్ల. ఈ పర్సన్ మీ లైఫ్లో రావడం వల్ల, తను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం వల్ల. ఓకే, మ్యారేజ్ చేసుకుంటాను, లైఫ్ లాంగ్ ఉంటాను, చేయవదలను, చాలా మాటలు చెప్పి ఉన్నారు పర్సన్. కానీ ఆ మాటల మీద పర్సన్ నిలబడ్డారా అంటే లేదు. ఓకే, తనలో ఇన్మెచ్యూరిటీ చాలా ఉంది. ఇప్పుడు ఈ పర్సన్ దగ్గర మీరు ఉంటే మిమ్మల్ని లెక్క చేయరు, మీకు అసలు టైం కూడా ఇవ్వరనమాట. అదే మీరు స్ట్రాంగ్ అవుతున్నారు అని పర్సన్కి తెలియగానే తను ఎక్కడున్నా పరిగెత్తకుండా వచ్చేస్తారు, లేదా కాల్ చేయడమా, మెసేజ్ చేయడమా, అలా కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట ఈ పర్సన్. ఓకే, మీ బతుకులో మిమ్మల్ని బతకనియరు. ఓకే, తను రారు, తన లైఫ్లో తనని హ్యాపీగా ఉండరు. ఓకే, అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకే, 7 of Wandsకి క్లారిఫికేషన్, యూనివర్స్ క్లారిఫికేషన్. టవర్, నొకాటా సిచ్యువేషన్ ఉండొచ్చు ఇద్దరి మధ్యలో. ఇప్పుడు నాకు మీ రిలేషన్షిప్లో చేంజెస్ అనేది చూపిస్తుందండి. ఓకే, డెఫినెట్లీ ఈ రిలేషన్షిప్ ఇప్పుడు ఎలా ఉందో దానికి రివర్స్లో ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోవచ్చు, లేదా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చు. ఆల్రెడీ మీ ఇద్దరి మధ్యలో చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, చాలా డిస్టర్బెన్స్ అనేది ఉందండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నాము అండ్ మాట్లాడుతున్నామా అంటే కొంతమంది మాట్లాడుతున్నాము అన్నట్టుగానే ఉన్నారనుకుంటే డెఫినెట్లీ చేంజెస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అంటే ఈ పర్సన్ పట్టనట్టుగా ఉన్నారంటే తను ఎఫర్ట్స్ పెడతారనమాట. ఓకే, మీ వాల్యూ ఈ పర్సన్ తెలుసుకుంటారు. ఎన్ని రోజులు మీరే కాల్ చేయడము, మెసేజ్ చేయడము, బ్రతిమలాడుకోవడము, గట్టిగా మాట్లాడితే ఈ పర్సన్ ఏడ దూరం అయిపోతారేమో అనే భయంలో మీరే బతుకుతూ ఉంటే ఈ పర్సన్ వైపు నుంచి ఇక మీదట తను ఎఫర్ట్స్ పెట్టడము, తను మిమ్మల్ని చేసేయడమా, మీరు కొంచెం ఇగ్నోర్ చేసినా సరే ఈ పర్సన్ ఓపికగా సమాధానం చెప్పడమా, అలాంటిది కూడా జరిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ సోలార్ చక్ర అనేది బ్లాక్లో ఉందండి మీకు. ఓకే, సూర్య నమస్కారం చేసుకోండి ఎర్లీ మార్నింగ్. అండ్ ఇప్పుడు మీరు ఈ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా తను చేయాలి అనుకుంటున్నారండి. కానీ ఇక్కడ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అని తను అనుకున్నా, మేబీ కాల్ చేసినా, మెసేజ్ చేసినా, డైరెక్ట్గా మీకు కలిసిన ఈ పర్సన్ మీరు తనని దూరం పెడతారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా, కమిట్మెంట్ ఇచ్చినా మీరు తన మాటలు వినే పరిస్థితిలో మీరు లేరు అని ఇక మీదట మీరు అర్థం చేసుకోరేమో అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, తనకి రీయూనియన్ చేయాలని ఉంది, కానీ మీరు తన మాటలు వింటారా? అసలు ఇక మీదట తనని మీరు నమ్ముతారా? తనని నమ్మే పరిస్థితిలో మీరు ఉన్నారా అసలు? ఎందుకంటే తను అన్ని మోసాలు చేసి ఉన్నారు, మీ మనసుతో, మీ ఎమోషన్స్తో తను ఆడుకున్నారనమాట. కాబట్టి పాస్ట్లో ఉన్నంత నమ్మకం, లవ్ ఇప్పుడు ఈ పర్సన్ మీద మీకు ఉండదండి. అండ్ అంత ఈజీగా కూడా మీరు ఈ పర్సన్ ఇక మీదట మీరు నమ్మలేరనమాట. అంతకుముందు చాలా నమ్మారు ఈ పర్సన్ మీరు. ఓకే, కానీ ఈ పర్సన్ మళ్ళీ వచ్చినా తనని మీరు నమ్మరు. తన ముందు మేబీ మామూలుగా ఉన్నా సరే కానీ మీ మనసులో చాలా ఆలోచనలు రన్ అవుతూనే ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ ఎప్పుడు వెళ్ళిపోతారో అండ్ ఎప్పుడు ఇగ్నోర్ చేస్తారో ఏమో, అండ్ ఈ పర్సన్ తను నిజంగా ప్రేమతోనే వచ్చారా, ఈ పర్సన్ తను నిజంగా లవ్తోనే వచ్చారా, లేదా ఏదైనా బెనిఫిట్స్ లాంటిది ఏదైనా ఆశించి వచ్చారా, ఈ పర్సన్ మీ వైపు నుంచి తను ఏం ఆశిస్తున్నారు, అసలు ఎందుకు ఇలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటున్నారు అనేది మీ మైండ్లో అనేది ఆలోచనలు రన్ అవుతాయి. ఓకే, ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయాలి,
మళ్ళీ రీయూనియన్ చేయాలి అని తనకుంది, కానీ మీరు తనని నమ్మరు. డెఫినెట్లీ ఈ పర్సన్ని మీరు నమ్మరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, తను ఎన్ని మాయ మాటలు చెప్పినా సరే ఇక మీదట మీరు తనని నమ్మరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. పర్సన్ లైఫ్లో కూడా ఏదో రెస్పాన్సిబిలిటీస్ ఆర్ బర్డెన్స్ అలాంటిది ఏదో ఉందండి. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ చూడండి 7 of Pentacles అండ్ ఇక్కడ 10 of Wands అనమాట. ఓకే, ఈ పర్సన్ తన లైఫ్లో కావచ్చు, పేరెంట్స్ గురించి కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, తను మ్యారీడ్ అయి ఉండొచ్చు, తన లైఫ్లో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఓకే, అలా తన ఫ్యామిలీ గురించి, సొసైటీ గురించి అలా ఈ పర్సన్ తను మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే, తన ఫ్యామిలీ గురించి పర్సన్ ఆలోచించుకొని ఉంటే, అక్కడి పర్సన్ తను ఇష్టంతో చేస్తున్నారా అంటే ఇష్టంతో చేయడం లేదండి. ఓకే, అది ఒక బాధ్యత, కానీ దానివల్ల ఈ పర్సన్కి సంతోషం అనేది ఉందా అంటే లేదు. ఓకే, తను మనస్ఫూర్తిగా అక్కడ తను ఆ రెస్పాన్సిబిలిటీస్ పర్సన్ తీసుకోవడం లేదు, తప్పదు అన్నట్టుగా తీసుకుంటున్నారనమాట. అది నా బాధ్యత కదా, చెయ్యాలి అన్నట్టుగా చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, తనకు చాలా బర్డెన్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ చూడండి, ఒక పర్సన్ తను స్టిక్ పట్టుకొని మేబీ ఎత్తుకొని ఉన్నారు కదా, అది తను ఆ బరువు అనేది తను దించేస్తున్నారు. ఓకే, ఈ బరువు అనేది నేను మోయలేను, నా వల్ల కాదు, ఇక మీదట ఈ బరువుని నేను దించేస్తాను, నా వల్ల కాదు, నేను హ్యాపీగా ఉండాలి, నా లైఫ్ గురించి కూడా నేను ఆలోచించాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఒక చిన్న మొక్కు ఉంది ఇక్కడ, తను విత్తనాలు నాటారు, దానికి వాటర్ పోస్తున్నారు, ఆ విత్తనం కాస్త చిన్న మొక్కగా వచ్చి పెద్ద చెట్టుగా ఎదగాలి కదా. సో తను చెట్టుగా ఎదిగేదాకా ఈ పర్సన్ ఏం చేయాలంటే దీనికి వాటర్ పోయాలి, ఈ మొక్కకి ఎండ కావాలి, వాటర్ కావాలి, అలా తను ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, ఇది ఎండిపోకూడదు, ఇది పచ్చగా ఎదగాలి, తర్వాత పచ్చగా ఎదిగి పెద్ద మొక్కగా ఎదిగి పెద్ద చెట్టుగా ఎదిగి దాని ద్వారా ఫ్రూట్స్ అనేది రావాలి. అలా ఈ పర్సన్ తన ఫ్యామిలీ గురించి తను చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారండి. ఓకే, తన లైఫ్లో ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా ఏదైనా హౌస్ తీసుకోవాలని కావచ్చు, లేదా జాబ్లో సెటిల్ అవ్వాలి, తన లైఫ్లో ఉన్న వారికి హ్యాపీగా చూసుకోవాలి, మేబీ వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి అన్నట్టుగా ఈ పర్సన్ తను చాలా తాపత్రయపడ్డారు. ఓకే, సో ఇప్పుడు ఏంటిదంటే అవి ఎదిగాయి, ఇక్కడ కొమ్మలు కూడా వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్న బాధ్యతలన్నీ కొంచెం తగ్గాయి అనమాట. కాబట్టి ఈ పర్సన్ ఇక మీదట నేను హ్యాపీగా ఉండొచ్చు, తను ఏదైతే వాల్ పెట్టారో ఈ పర్సన్ నా లైఫ్లో అవసరం లేదు అన్నట్టుగా తను వాల్ పెట్టిన వాల్ ఈ పర్సన్ తను తీసేసి మీ గురించి కూడా తను రిస్క్ తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఈ మెసేజ్ అయితే. ఓకే, అర్థమైతే హ్యాపీ. పర్సన్ లైఫ్లో తను తన ఫ్యామిలీ గురించి మిమ్మల్ని దూరం పెట్టి ఉన్నారు. ఓకే, తన ఫ్యామిలీ కావచ్చు, సొసైటీ కావచ్చు, మీ ఇద్దరికి కాస్ట్ డిఫరెన్స్ కావచ్చు, రిలీజన్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ అండి. ఓకే, కానీ తన లైఫ్లో ఉన్న వారి గురించి పర్సన్ మాత్రం దూరం పెట్టారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఆ బర్డెన్స్ అనేది తీసుకొని మీతో చిన్నగా న్యూ బిగినింగ్ అనే చేయాలి, మిమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఈ కనెక్షన్లో కూడా తను ఎఫర్ట్స్ పెట్టాలి, మీకు కూడా కొంచెం నీడని అందించాలి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మీకు కూడా మనశ్శాంతి అనేది అందించాలి. మీరు ఈ పర్సన్ విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టారు, మీ లైఫ్ని మీరు కోల్పోయి ఉండొచ్చు పర్సన్ విషయంలోకి, కానీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదా అంటే పట్టించుకోలేదు, తను వేరే వారి గురించి ఆలోచించడం. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి కూడా తను ఆలోచించాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకేనా, ద మెజిషియన్ కార్డ్కి క్లారిఫికేషన్. మెజిషియన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సనల్ లైఫ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి, చాలా ఆప్షన్స్ వల్ల ఈ పర్సన్ తను వేరే ఛాయిస్ అనేది తను చూసేసుకొని ఉండొచ్చు, మేబీ ఒక డెవిల్ పర్సన్ చేతులు ఇరుకొని ఉన్నారా, అండ్ మేబీ పర్సన్ బయట అందాలు ఏవైతే ఉన్నాయో అవి చూసి తను మోసపోయి ఉండొచ్చు అనమాట. ఓకే,
ఒక లస్ట్ ఎనర్జీ అట్రాక్షన్తో వెళ్ళి ఉంటారు వేరే కనెక్షన్లో. ఎందుకంటే తన లైఫ్లో చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయి, కానీ పర్సన్ ఇక్కడ హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగా లేరు. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి తను మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట. ఓకే, ఒక డెవిల్ పర్సన్ చేతిలో నుంచి తను బయటపడి ఇక్కడ కప్ తీసుకుని రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, తన లైఫ్లో డెఫినెట్లీ కంట్రోలింగ్ పర్సన్ అండ్ ఈ పర్సన్ మీద అండ్ మీ ఇద్దరి మీద ఎవరు నిఘా పెట్టేవారు ఎవరో ఉన్నారండి. ఓకే, చాలా కంట్రోలింగ్ నేచర్, చాలా బ్యాడ్ క్యారెక్టర్ గల పర్సన్. ఓకే, అలాంటి పర్సన్ ఎవరు ఉన్నారనమాట. అక్కడి నుంచి పర్సన్ తప్పించుకొని మీ దగ్గరికి రావాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చింది కదా, ఈ పర్సన్ విషయంలో తను చాలా బర్డెన్ తీసుకున్నారనమాట. కానీ ఈ పర్సన్ గురించి ఎన్ని చేసినా వేస్ట్ అన్నట్టుగా ఈ స్టిక్స్, ఈ మూట అనేది తను కిందకి దించేస్తున్నారనమాట. ఈ బరువు అనేది నేను మోయలేను, నా వల్ల కాదు అన్నట్టుగా తను ఇక్కడ బర్డెన్స్ అనేది తగ్గించుకుంటున్నారనమాట. ఓకే, నేను హ్యాపీగా ఉండాలి అని తను అనుకుంటున్నారనమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ వీరి నిజస్వరూపం ఈ పర్సన్ తెలుసుకున్నారు. వీరిలో 2 ఫేసెస్ ఉండొచ్చు. ఓకే, బయట ఒకలా లోపల ఇంకో విధంగా. ఓకే, కానీ పర్సన్ వారి రియల్ ఫేస్ ఈ పర్సన్ తను చూసి ఉంటారు, వారి క్యారెక్టర్ కూడా ఈ పర్సన్ చూసి ఉంటారనమాట. ఓకే, చాలా నెగిటివ్ గల పర్సన్. కాబట్టి పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలి, మీ దగ్గరికి తను కప్ తీసుకుని రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ చుట్టూ ఇక్కడ చాలామంది ఉండొచ్చు, తన లైఫ్లో ఆప్షన్స్ ఉండొచ్చు, కానీ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగా లేరండి తను. ఓకే, హర్మిట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. హర్మిట్ కార్డ్కి క్లారిఫికేషన్. హర్మిట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ తను హీల్ అవుతున్నారండి. ఓకే, హీలింగ్ తర్వాత ఈ పర్సన్ డెఫినెట్లీ మీకు కాంటాక్ట్ అవుతారు. ఓకే, ఏదో చిన్న ఆఫర్ లాంటిది పర్సన్ తీసుకొని మీ దగ్గరికి రాబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ ఈ పర్సన్కి హెల్త్ కూడా బాగోలేదు అండ్ తన లైఫ్లో ఏదో గాసిప్స్ లాంటిది చాలా నడుస్తుందండి. ఓకే, ఈ పర్సన్ మానసికంగా తను కుమిలిపోతున్నారు, చాలా బాధపడుతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ హ్యాపీగా అయితే ఉండలేకపోతున్నారనమాట. ప్రశాంతంగా నిద్రపోదాము అనుకున్న తన ముందు ఒకలా, తన వెనుకల ఇంకోలా మాట్లాడము, గాసిప్స్ అనేది ఎక్కువగా మాట్లాడము అండ్ పర్సన్ తప్పు లేకున్నా తప్పు అన్నట్టుగా మాట్లాడము, అలాంటిది ఏదో జరుగుతుందనమాట. అది పర్సన్ తను తీసుకోలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో తను ఒంటరిగా ఉంటున్నారు, ప్రజెంట్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. తను మీ జ్ఞాపకాలు పర్సన్ని చాలా వెంటాడుతుంది. ఓకే, తన తప్పులు కూడా తన కళ్ళ ముందు కదులుతున్నాయండి. ఓకే, సో కాబట్టి పర్సన్ తను అతి తొందరలోనే మేబీ మీ ఇద్దరికి రీయూనియన్ జరగచ్చు. ఓకే, చాలామంది మీకు మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారంటే థర్డ్ పార్టీ రిమూవ్ కూడా అయిపోతారు. ఓకేనా, ఎందుకంటే థర్డ్ పార్టీ ఇప్పుడు మీరు వద్దు వారే ముద్దు అని ఈ పర్సన్ అనుకుని ఉంటే థర్డ్ పార్టీ అతి తొందరలోనే థర్డ్ పార్టీ వద్దు మీరే ముద్దు అనుకునే స్థితి ఈ పర్సన్కి రాబోతుందన్నమాట. ఓకే, ఎందుకంటే థర్డ్ పార్టీ డెవిల్ పర్సన్. ఓకే, థర్డ్ పార్టీ నిజస్వరూపం అనేది పర్సన్ చూస్తారు, చూసి పర్సన్ ఒక భయంలో వెళ్ళిపోతారనమాట, ఒక ఇల్యూషన్లో వెళ్ళిపోతారు. ఓకే, దాని తర్వాత ఈ పర్సన్ ఇక్కడ హీల్ అవుతారనమాట. హీలింగ్ తర్వాత ఈ పర్సన్ చిన్నగా మీ వైపు తన యాక్షన్ తీసుకుంటారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, కింగ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీరు ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి మీ లైఫ్లో. మీలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ ఉంది అండ్ చాలా ధైర్యంగా మీరు తయారయ్యారు. ఓకే, ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఈ పర్సనే ఉండాలి అని మీకు లేదండి. ఓకే, మీరు ఈ పర్సన్ ఉన్నా లేకున్నా మీరు ఉండగలరు, కానీ ఈ పర్సన్ కూడా ఉంటే బాగుంటుందేమో నాకు తోడు అనేది మీకు అనమాట. కానీ పర్సన్ లేకున్నా మీరు బతకగలరు. ఓకే, కానీ పర్సన్ ఉంటే అది అంటే మీరు మీ లైఫ్ అనేది ఫుల్ఫిల్ అయినట్టుగా మీరు ఫీల్ అవుతారనమాట. ఓకే, ఈ పర్సన్ తను దూరమే ఉంటే ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని స్పై చేస్తున్నారనమాట, మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు. ఓకే, మేబీ ఇక్కడ కప్ తీసుకుని తను ముందర కప్ పెట్టుకుని తను కూర్చున్నారు కదా, అంటే ఈ పర్సన్ ప్రేమ గురించి తను ఎదురు చూస్తున్నారు, మీ ప్రేమ గురించి, మీ కేరింగ్ గురించి. ఓకే,
అలాగనమాట. ఓకే. అంటే తన లైఫ్‌లో తన మీద మీలాంటి ప్రేమ పంచేవారు తన లైఫ్‌లో లేరండి. ఆ కేర్ తీసుకునేవారు ఈ పర్సన్ లైఫ్‌లో లేరనమాట. ఓకే. ఉన్నామంటే ఉన్నాము, తిన్నామంటే తిన్నాము అనే టైప్‌గా తన లైఫ్‌లో ఉండేవారు ఉంటారు. ఓకే. కానీ నువ్వు తిన్నావా? నీ హెల్త్ ఎలా ఉంది? ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? ఎందుకు ఇలా డల్‌గా ఉన్నావు? ఏంటిది? అన్నట్టుగా తన గురించి ఆలోచించే ఒక పర్సన్ మీరనమాట. కాబట్టి పర్సన్ ఆ ప్రేమ, ఆ కేరింగ్ తను కావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. సో, తను లవ్ గురించి ఎదురు చూస్తున్నారండి. మీ వైపు నుంచి తనకి లవ్ కావాలి, కేరింగ్ కావాలనమాట. కానీ మీరు ఎలా కనిపిస్తున్నారు ఈ పర్సన్‌ని అంటే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. ఈ పర్సన్ వస్తే మీరు తన మీద అరుస్తారు, కోప్పడతారు, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు. మీ మనసులో తన మీద చెప్పలేనంత ప్రేమ ఉంటే దానికి ఈక్వల్‌గానే కోపం కూడా ఉందన్నమాట. ఓకే. అంటే ఈ పర్సన్ విషయంలో మీ మనసు అనేది అంత గాయపడిందనమాట. ఓకే. అది పర్సన్‌కి తెలుస్తుంది. ఓకే. మీరు డెఫినెట్‌లీ మదర్. మేబీ మీరు మేల్ అయితే ఒక ఫాదర్ కేరింగ్ ఇచ్చి ఉంటారు. ఓకే. సో, అలాంటి పర్సన్ మీరు ఇప్పుడు కత్తి పట్టుకొని కూర్చున్నారనమాట. అంటే నా లైఫ్‌లో నీలాంటి వారు అసలు అవసరమే లేదు. లేదా నువ్వు ఒకసారి కనిపిస్తే చాలు నేనేం చేస్తానో తెలియదు అన్నట్టుగా మీలో ఏదో తెలియని భయం, మీలో ఏదో తెలియని కోపం, బాధ చాలా ఉందన్నమాట. ఓకే. అలాంటి పరిస్థితిలో మీరు ఉండొచ్చన్నమాట. ఓకే. సో, పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఓకే. మీ లైఫ్‌లో మీరు ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు, చాలా స్ట్రాంగ్‌గా ఉంటున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారన్నమాట. ఓకే. 5 ఆఫ్ సోర్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. 5 ఆఫ్ సోర్స్‌కి క్లారిఫికేషన్. తన లైఫ్‌లో తన గురించి ఆలోచించేవారు లేరండి. ఓకే. తనతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునేవారు. అండ్ ఈ పర్సన్‌కి తలపోటు తెచ్చేవారు చాలామంది ఉన్నారనమాట. నమ్మకం లేకపోవడము, ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకపోవడము. చూడండి ఈ పర్సన్‌కి మీ వాల్యూ తెలుస్తుందండి తనకి. ఓకే. ఈ పర్సన్ చూడండి మీతో ఉన్నప్పుడు కూడా ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేదు. వేరే వారికి ఈ పర్సన్ టైం ఇచ్చారు. ఓకే. ఈ పర్సన్ లైఫ్‌లో ఒకవేళ థర్డ్ పార్టీ ఉన్నారా, తను మ్యారీడా వాటెవర్ వారి పర్సన్‌కి టైం ఇవ్వడం లేదు. ఈ పర్సన్ మాత్రం వారికి టైం ఇస్తున్నారు. అరే ఏంట్రా బాబు ఇదంతా, ఈ తలనొప్పి ఏంటి నాకసలు, ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది ఏంటి అన్నట్టుగా ఈ పర్సన్ ఉందన్నమాట తనకి. ఓకే. అంటే తనకి చాలా మైగ్రేన్ రావడము అండ్ చాలా చిరాగ్గా అనిపించడము, చాలా తలపోటు తెప్పించేవారు చాలామంది ఉండడము, మైండ్ గేమ్ ఆడడము, తనని దూరం దూరం పెట్టడము, తనని అర్థం చేసుకోకపోవడము, అలాంటి వారు ఈ పర్సన్ లైఫ్‌లో చాలామంది ఉన్నారనమాట. కాబట్టి ఈ పర్సన్ దొంగ చూపులు అంటారు కదా, అలా ఈ పర్సన్ మిమ్మల్ని చాటున తను మిమ్మల్ని స్పై చేస్తున్నారనమాట తను. ఓకే. మీరు ఏం చేస్తున్నారు, ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నారు, మీ లైఫ్‌లో ఎవరైనా వచ్చేస్తారా, తన లైఫ్ అయితే ఇక్కడ ఇంకా తనకైతే హోప్ అయితే లేదు. తన లైఫ్ మీద తనకి ఇంకా జీవితం అంతా అంటే లైఫ్‌లో హ్యాపీనెస్సే లేదు. ఇంకా లైఫ్ ఇంకా ఇలాగే కొనసాగాల్సిందే అన్నట్టుగా ఉందన్నమాట. కాబట్టి మెల్లిగా, సైలెంట్‌గా మిమ్మల్ని తను స్పై చేస్తున్నారనమాట. ఓకే. మళ్ళీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి. ఈ పర్సన్‌తో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది, ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నట్టుగా తను అనుకుంటున్నారనమాట. ఓకే. ఇక్కడ ఈ పర్సన్‌కి మీ మీద తనకి అట్రాక్షన్ అనేది చాలా చూపిస్తుందనమాట. ఓకే. చాలా అట్రాక్షన్ చూపిస్తుంది, చాలా గిల్టీనెస్ చూపిస్తుంది, మనశ్శాంతి లేకపోవడము, తను చేసిన కర్మ తనకే వెంటాడుతుంది అనే విధంగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. అండ్ మేబీ రీయూనియన్ చేయాలి అని తను అనుకుంటున్నారు. ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్కి మనం క్లారిఫికేషన్ చేద్దాం. 2 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. పెంటికల్స్కి క్లారిఫికేషన్. చూడండి లాస్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఏస్ ఆఫ్ కప్స్ అనేది రివర్స్లో వచ్చిందండి. ఇలా ఉంటే మీ మీద తనకి అపారమైన లవ్ ఉంది అని నేను చెప్పగలను. కానీ కార్డ్ ఎలా వచ్చింది, రివర్స్లో వచ్చింది. కానీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు, లవ్ లేకుండా ఎలా వస్తున్నారండి అంటే తన లైఫ్లో తనకి మనశ్శాంతి లేదు, లవ్ లేదు, దానికోసం ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారనమాట. ఓకే. రావాలి అని అనుకుంటున్నారు. ఓకే. తను ప్రజెంట్ కొంచెం ఏదో స్టక్ ఎనర్జీలో ఉన్నారు.
ఇక్కడ తను హీల్ అయిన తర్వాత మీకు కాంటాక్ట్ చేస్తారని చెప్పాను కదా. సో పర్సన్ ఇక్కడ అది కూడా చూపిస్తుంది, తను ఏదో సిచ్యువేషన్లో ఇరుక్కుని ఉండొచ్చు, లేదా తన లైఫ్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. కానీ పర్సన్ వస్తారు అనేదే చూపిస్తుంది. కానీ ప్రేమతో కాదు తను మీ వైపు నుంచి పర్సన్ అవసరాల కోసం మాత్రమే పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు. ఓకేనా? ఫినాన్షియల్గా కావచ్చు, కొంతమందికి కెరియర్ వైజ్గా కావచ్చు, కొంతమందికి ఫిజికల్ నీడ్స్ కావచ్చు. ఓకే, అలా ఈ పర్సన్ తన బెనిఫిట్స్ కోసం మాత్రమే పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు. కానీ మీ మీద తను ప్రేమతో రావడం లేదు. ఓకేనా? ఈరోజు రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ మీ దగ్గరికి తను ప్రేమతో రావడం లేదండి. ఓకే, లేదా తను ఇంకా ఎందుకు వస్తున్నారంటే తను మీ విషయంలో చాలా తప్పులు చేసి ఉంటే తనని ఇప్పుడు చాలా కర్మ అనేది వెంటాడుతూ ఉండొచ్చు. ఆ కర్మని తను కొంచెమన్నా తను తగ్గించుకోవాలి కదా. కాబట్టి పర్సన్ వచ్చి ప్రేమగా మాట్లాడినట్టుగా మాట్లాడడము, అండ్ ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు అని చెప్పడము, హాయ్ అని మెసేజ్ పెట్టడము, అలాంటిదన్నమాట. ఓకే, తన కర్మని తను తగ్గించుకోవడానికి కూడా ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఎందుకంటే తన విషయంలో మీరు మామూలుగా బాధపడలేదండి. ఓకే, అందరిని వదిలేసి నువ్వే కావాలనుకున్న పర్సన్ ఇప్పుడు నువ్వు తప్ప నాకు అందరు కావాలి, నువ్వు మాత్రం రాకు నా లైఫ్లో అన్నట్టుగా పర్సన్ అడ్డంగా వాళ్ళనేది పెట్టేశారు పర్సన్. ఓకే, అలాంటి పర్సన్ లైఫ్లో కర్మ అనేది వెంటాడింది అనమాట. అంటే మీకు ఈ పర్సన్ ఎంత ఆశ పెట్టి ఉంటారు లైఫ్ మీద, మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ ఇక మీదట ఉండబోతుంది, మీ లైఫ్లో కష్టాలే లేవు అన్నట్టుగా మీరు హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు కదా. కానీ పైన యూనివర్స్ చూస్తూ ఉంటారు కదా. కాబట్టి పర్సన్ తన సగం తప్పులను తను సరిదిద్దుకోవాలి అనే విధంగా కూడా పర్సన్ మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అండ్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు, చాలామంది లైక్ చేయడం లేదు. అండ్ అలాగే క్లైమ్ చేయండి ఇంకా. ఓకే, అండ్ అలాగే ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకేనా? సో సైన్స్ అంటే 6 సైన్స్ ఉన్నారు ఇక్కడ. మిథునం, తుల, కుంభరాశి వారికి చాలా ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉంటుంది అండ్ వస్తుంది కూడా, లేదా వచ్చి కూడా ఉంటుందన్నమాట. ఈ పర్సన్ మీతో చాలా మైండ్ గేమ్ ఆడతారండి. ఓకే, అండ్ ఇక్కడ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ తన లైఫ్లో వేరే ఆప్షన్స్ ఉండడం వలన నా లైఫ్లో నువ్వు ఉన్నా లేకున్నా నాకు ఫరక్ పడదు, నేను నా లైఫ్లో హ్యాపీగా ఉండగలను, నువ్వు ఎంత నాకు అన్నట్టుగా ఈ పర్సన్ మీతో అలా ఉంటే చూడండి తను చాలా మిస్ అవుతున్నారు. తన లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే, ఎంతమంది ఉన్నా సరే మీరు లేని లోటు ఈ పర్సన్కి తెలుస్తుంది అనమాట. ఓకే, మేషం, సింహం, ధనుసు రాశి ఈ పర్సన్ ఏంటంటే తనకి చాలా బర్డెన్ అనిపిస్తుంది. ఒకసారి మీరు కావాలనుకుంటున్నారు, ఇంకోసారి వద్దనుకుంటున్నారు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనమాట. వృషభం, కన్య, మకర రాశి కూడా మేబీ మీకు కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు, ఫోన్ తీసుకోవడము, మెసేజ్ చేద్దామా లేదా కాల్ చేద్దామా అనుకోవడం, మళ్ళీ ఆగిపోవడము, అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేయండి. ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉంది అనేది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే, మేషరాశి వారు మీ లైఫ్లోకి మీరాశి పర్సన్ రావచ్చు, లేదా మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రావచ్చు అనమాట. అండ్ కొంతమంది మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు ఈరోజు. ఓకే, మేషరాశి వారు. అండ్ వృషభ రాశి వారు ద వరల్డ్ అండి, మీరు చాలా హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ ఉంటుంది. ఓకే, అండ్ మిథున రాశి వారు మీకు ఏదో విషయంగా క్లారిటీ వస్తుంది, రీయూనియన్ ఉంటుంది, మీ లైఫ్లో చాలా అందమైన పర్సన్ కూడా రావచ్చు అనమాట. అండ్ కర్కాటక రాశి వారు మీరు ఎవరినైనా మోసం చేయాలి అని మీరు అనుకుని ఉండొచ్చు, లేదా మిమ్మల్నైనా ఎవరైనా మోసం చేసే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మోసపోవద్దు, మోసం చేయొద్దు. ఓకేనా? అండ్ సింహరాశి వారు
మీరు పడిన కష్టానికి ప్రతిఫలం కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారండి, కానీ మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది అతి తొందరలోనే. ఓకేనా? అండ్ కన్యా రాశి వారు, మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ తులారాశి వారు, ఎవరి మీద చాలా పొసెసివ్గా ఉన్నారు మీరు. ఓకే, అండ్ నెగిటివ్ ఎనర్జీ అనమాట. ఓకే, అండ్ వృశ్చిక రాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు మీరు. ఓకే, అండ్ ధనుసు రాశి వారు, 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారు మీరు. అండ్ మకర రాశి వారు, మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారండి. మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా కావచ్చు, మీ నుంచి చాలా దూరం వెళ్ళిపోయిన పర్సన్ కూడా, ఆ పర్సన్ని కూడా మీరు కలుసుకోవచ్చు అనమాట. చాలా హ్యాపీగా ఉంటారు. కుంభరాశి వారు, మీరు పడిన కష్టానికి ప్రతిఫలం అందుతుంది, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మీనరాశి వారు, 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారనమాట. ఓకే, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక జగిల్ అవుతూ ఉంటారనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్ అండి. టేక్ కేర్.